హలో అండి, ప్రియమైన మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు చేసుకునే కార్తీక దీపారాధన, నా పెళ్ళైన తర్వాత నేను ప్రారంభించుకున్న 2 పండగలు కార్తీక పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం. కార్తీక పౌర్ణమి నేను ఎంతగానో ఇష్టంగా చేసుకుంటాను, ఎందుకంటే ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. కానీ ఈ ఇష్టమైన పండగని నేను తృప్తిగా చేసుకోలేకపోయాను. పండగ ఏర్పాట్లు అన్నీ చేసుకున్న తర్వాత నాకు పండగ పడకపోవడం చాలా డిసప్పాయింట్ అయ్యాను. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ టైంలో మా హస్బెండ్ ఇంకా వర్కర్స్ కలిసి పూజకి అంత సిద్ధం చేసుకున్నాం కదా, పూజ ఇలా వదిలేస్తే బాగుండదు, మేమందరం కలిసి దీన్ని పూర్తి చేస్తాము, నువ్వేం వరి అవ్వద్దు అని చెప్పారు. అసలు పూజ చేయొచ్చా లేదా అని పంతులు గారికి కూడా అడిగాము. పంతులు గారు కూడా ఏం పర్వాలేదండి, ఇంటి యజమాని పూజ చేయొచ్చు, మీరేమి తాకకుండా తనతో పూజా విధానం సరిగ్గా చెప్పి చేయించండి, సరిపోతుంది అని అన్నారు. దీనికి మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేశారు. అసలు తనకి ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా టైం తీసుకొని పూజ పూర్తి చేశారు. అసలు ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ. ఇలా పూజ చేయడం కరెక్టేనా? ఎంతమందికి తప్పనిపించింది? తప్పనిపిస్తే కమెంట్ చేయండి. ఎందుకంటే మనిషి తనకు తాను నేర్చుకోలేడు, ఒకరిని చూసే నేర్చుకుంటాం. అది మంచైనా చెడైనా. తప్పు తెలుసుకోవడంలో ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటాను, ఎందుకంటే తెలుసుకోవడం వల్ల మనిషిలో మార్పు వస్తుంది. కాబట్టి మీ కమెంట్స్ని ఎప్పుడు నేను హ్యాపీగా తీసుకుంటాను. ఇక్కడ మా హస్బెండ్కి పూజా విధానం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చెప్పి చేయించాల్సి వచ్చింది. ఈ విషయంలో మా వర్కర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు కష్టం అనుకోకుండా ప్రతిదీ తెలుసుకోవాలనే ఆశతో ఇష్టంగా పూజని కంప్లీట్ చేశారు. కార్తీక పౌర్ణమి రోజు వత్తులు కాల్చడం వల్ల సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుందట. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు వీలు కాని వాళ్ళు పోలి పాడ్యమి రోజున వత్తులు కాల్చిన అంతే ఫలితం వస్తుందట. తులసి పందిరి అలంకరణ గురించి కూడా వీడియో పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే గనక ఒకసారి చూడండి. చందమామ వెన్నెల్లో ఇలా తులసి కోట దగ్గర దీపారాధన చేసి పూజ చేసుకోవడం చూడ్డానికి ఎంతగానో బాగుంది కదా. మొత్తానికి అందరూ కలిసి పూజని సక్సెస్ఫుల్ చేసి నన్ను సంతోషపెట్టారు. కానీ నా చేత్తో చేసుకొని ఉంటే ఇంకా తృప్తి పడేదాన్ని. ఇప్పటికీ కూడా సంతోషమే. ఆ తులసి అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.